ఆరాధన ప్రారంభించుకుందాం. దప్పి గుణల వారులారా నీళ్ళ యుద్ధకు రండి, రూకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమియు ఇయకనే ద్రాక్షరసము పాలను కొనుడి. చెవియొగ్గి నా యుద్ధకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దైవ తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. మరొక శ్రేష్టమైన ఆరాధన సమయాన్ని మీరు మాకు అనుగ్రహించారు. ప్రభాస్తుతులు చెల్లిస్తూ మా గృహాల్లో చేరి గృహమే ఆధ్యాత్మిక వేదికగా నేను ఆరాధిస్తుండగా స్తుతుల సింహాసనాసనుడా మా మధ్యకు దిగి వచ్చి మా గృహాలు నీ వశమై నీ మాటలు వినుట చేత జీవించబడటకు మీ కృప దయచేయమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అందరం కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 93వ కీర్తన పాడుకుందాం. 93వ కీర్తన. దేవాత్మజయో దీన దయాలు పావనాత్మ అనే కీర్తన పాడుకుందాం. దేవాత్మజయో దీన దయాలు పావనాత్మ మము బ్రోచితహో. దేవాత్మజయో దీన దయాలు పావనాత్మ మము బ్రోచితహో. నీవే గదమా నిజ రక్షణకై జీవమీయదర చేరితహో. జీవమీయదర చేరితహో. దేవాత్మజయో దీన దయాలు పావనాత్మ మము బ్రోచితహో. సుగుణాత్ములలో సుగుణము నీవే, నిగమములెరుగని నీతివహో. సుగుణాత్ములలో సుగుణము నీవే, నిగమములెరుగని నీతివహో. సుజనాత్ములకిల సుజ్ఞానాత్మవు, సవినయ భక్తికి సారమహో. సవినయ భక్తికి సారమహో. దేవాత్మజయో దీన దయాలు పావనాత్మ మము బ్రోచితహో. పేదలలో నిరుపేదవు నీవే, సాధులలో ఘన సాధువహో. పేదలలో నిరుపేదవు నీవే, సాధులలో ఘన సాధువహో. మోదమొలరగమా ముక్తిని గూర్చిన సాధు పేద జన సోదరహో. సాధు పేద జన సోదరహో. దేవాత్మజయో దీన దయాలు పావనాత్మ మము బ్రోచితహో. దీనాత్ములలో దీనుడవై భవదీయ దయారసధారల. దీనాత్ములలో దీనుడవై భవదీయ దయారసధారలహో. దిన దిన మొసగిన దేవాత్మజ ఇమ్మానుయేలు సందనములహో. ఇమ్మానుయేలు వందనములహో. దేవాత్మజయో దీన దయాలు పావనాత్మ మము బ్రోచితహో. పరమ పూజ్యుడ పరిమిత ప్రేమ భరితుడ సంస్తవ పాత్రుడహో. పరమ పూజ్యుడ పరిమిత ప్రేమ భరితుడ సంస్తవ పాత్రుడహో. నిరతము నిన్నే మరకను తించెద నరజన గణముల నేస్తుడహో. నరజన గణముల నేస్తుడహో. దేవాత్మజయో దీన దయాలు పావనాత్మ మము బ్రోచితహో. నీవే గదమా నిజ రక్షణకై జీవమీయదర చేరితహో.
దీవమీయదర చేరితహో జీవమీయదర చేరితహో. ఈనాటి ధ్యానం నిమిత్తమై ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19 నుంచి 21 వరకు చదువుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19 నుంచి 21 వరకు. నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించగల శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ కరోనా పాండమిక్ సిచ్యుయేషన్ లో మరి గృహాల్లో చేరి దేవుని ఆరాధించుటకు దేవుడు మనకు అనుగ్రహించిన ఈ అవకాశం బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. మరి గత కాలంలో అనేక ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మనము ఎదుర్కొన్నాం. అయినప్పటికీ అన్ని విషయాల్లో, అన్ని సమయాల్లో, అన్ని సందర్భాల్లో ఆయన మనకు చాలా దేవుడిగా ఉండి కాపాడి పరిరక్షించాడు. కాబట్టి దేవునికి స్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాము. అంత మాత్రమే కాకుండా మరి ప్రపంచం కరోనా చేత శాసించబడుతున్న ఆయన రెక్కల నీడలో ఆయన మనల్ని భద్రపరిచాడు. కాబట్టి దేవునికి స్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. అంత మాత్రమే కాకుండా మన ప్రియులు కొంతమంది మరి వెడలి వెళ్ళారు. ముందుగా వెళ్ళారు అనగా వెళ్ళిన వారికన్నా మనమేమి నీతిమంతులమని లేకపోతే యోగ్యులమని భాగ్యవంతులమని కాదు, కానీ దేవుని సంకల్పం వారి పట్ల ఉంది కనుక మరి మనకన్నా ముందుగా వెళ్ళిన వారు మనకన్నా ధన్యులని చెప్పక తప్పదు. యెషయా గ్రంథము 57లో మరి భక్తుడు రాసిన మాటలు, ప్రవచనాన్ని మనం గమనిస్తే, నీతిమంతులు నశించుట చూచి ఎవరినూ దాన్ని మనసులో పెట్టరు, భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు, కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారని ఎవరికి తోచదు, వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు. సో మన నుంచి వేరు చేయబడిన అనేక మంది దైవజనులు వెళ్ళిపోయారు. మరి మన ప్రియులు కొంతమంది అకస్మాత్తుగా వెడలి వెళ్ళారు. మరి దేవుని వాక్యం మనకిచ్చే ఆదరణ అంటే, నీతిమంతులు కొనిపోబడుచున్నారు, కీడు చూడకుండా వారు కొనిపోబడుచున్నారు. మరి వాస్తవాన్ని మనం గమనిస్తే, మనకున్న ముందుగా వెళ్ళవారు దేవుని సంకల్పంలో మరింత కీడును చూడకుండా తరలి వెళ్ళారేమో మనకు తెలియదు. దేవుని సంకల్పం మనకి ఇంకా దేవుడు ఆ సిద్ధపాటు సమయాన్ని, ఎక్స్టెన్షన్ పీరియడ్ ఇచ్చాడేమో. కాబట్టి మనలో, నీలో, నాలో సరి చేసుకోవలసినవి ఏమైనా ఉన్నాయేమో ఒకసారి మనం హృదయ పరిశీలన చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే దేవుడు మనకు సమయాన్ని ఇచ్చాడు, మరి సదవకాశాన్ని ఇచ్చాడు. చుట్టుపక్కల ఇబ్బందికరమైన స్థితిగతులు కలుగుతున్నప్పటికీ ఆయన కాపురత్వం మనం కొనసాగుతున్నాం. కొన్ని సమస్యలు ఒక హెచ్చరిక లాంటివి. కాబట్టి సమస్య తీవ్రతను బట్టి భయపడక, ఆందోళన చెందక, సమస్యలో పరిరక్షించగలిగిన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అన్న వాస్తవాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి సమయంలో ప్రార్థన చేయకముందు మరొక విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే దేవుడు అనుమతి ఇవ్వకుండా మరి ఏది మన జీవితంలో ప్రవేశించదు. మరి దేవుని అనుజ్ఞ చొప్పున, దేవుని అనుమతి చొప్పున ఏ పరిస్థితి అయినప్పటికీ, ఏ ప్రభావం అయినప్పటికీ కూడా మానవ జాతిని శాసిస్తుంది. మరి ఆనాడు జల ప్రళయం ద్వారా దేవుడు భూమిని ప్రక్షాళన చేశాడు. మరి ఈనాడు మరి దానితో పోల్చుకుంటే వాయు ప్రళయం ద్వారా, మరి ఈ ప్రళయం అనేది, వాయు కాలుష్యం అనేది మానవుడు తన స్వార్థపు ఆలోచన చొప్పున మరి స్వాగతించింది. ఏ రీతికైతే ఆదాము ఏదైనా వనములో అవిధేయత ద్వారా మరణాన్ని స్వాగతించాడు, మరి మనిషి కూడా మరి స్వార్థం అని ఆలోచించేత రేపటి భవిష్యత్ తరము గురించి ఆలోచించకుండా అనేక వ్యర్థ ప్రయత్నాలు చేయడం ద్వారా మరి వాతావరణ కాలుష్యం కానీ, వాయు కాలుష్యం కానీ, జల కాలుష్యం కానీ, ఈ కాలుష్యాలన్నీ కలిసి మానవుని మనుగడ ప్రశ్నార్థకంగా మార్చింది.
అది ఒక ప్రాంతం అని కాదు, ఒక దేశం అని కాదు, ఒక ప్రజని కాదు, అందరు కూడా ఈ సమస్యకు బాధితులే. కాబట్టి మనం ప్రార్థన చేద్దాం. మానవుల్లో మార్పు రావాలి. మార్పు లేకుండా చేయబడే ప్రార్థన దేవుడు అంగీకరించడు. ఎందుకంటే నా పేరు పెట్టబడిన ప్రజలు తమ్ము తాము తగ్గించుకుని అట్ ద సేమ్ టైం తమ చెడు నడతను విడిచిన ఎడల ఆకాశంలో నుండి దేవుడు ఆలకించి తన కృపను అనుగ్రహిస్తాడు. కాబట్టి we need to humble ourselves, whatever we are, wherever we are, whatever position, whatever the property, whatever situations, మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా, we need to humble ourselves. ఎందుకంటే మన స్థితులు కానీ, మన స్థాయిలు కానీ, మన పరిస్థితులు కానీ మన ప్రాణాన్ని రక్షించలేని పరిస్థితి ఉంది. ఎంతో భాగ్యవంతులు, కోట్లు ఖర్చు పెట్టగలిగిన వారు కూడా తన ప్రాణాన్ని కాపాడుకోలేకపోయారు. కాబట్టి we need to humble ourselves first. Second thing, we need to turn, we need to repent. మారాలి. ఆ మార్పు మనలో ప్రారంభం. తమ చెడు నడతలు విడిచిన ఎడలా దేవుడు మాట తప్పని వాడు, మాట ఇచ్చిన వాడు, మాట నెరవేర్చువాడు. కాబట్టి ఈ సమయంలో ప్రార్థన చేస్తుండగా ఎక్కడ ఉన్నప్పటికీ, ఏ స్థితిలో ఉన్నప్పటికీ దయచేసి వాక్యోపదేశాన్ని, ఆరాధనలో పాల్గొంటున్న వారు వాక్యోపదేశాన్ని వినువారు మొదటిగా ఈ దుర్గతి మన జీవితంలో ప్రవేశించి మనల్ని ఈ లోకంలోంచి వేరు చేయకముందే దేవుని సన్నిధిలో తగ్గించుకుందాం. దేవునికి ఆయాసకరంగా ఉన్న మార్గాలు కానీ, ఆలోచనలు కానీ, క్రియలు కానీ ఏవైనా ఉంటే వాటిని దూరపరుచుకుందాం. దేవునికి అనుకూలంగా జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఒక వాస్తవం నేను జ్ఞాపకం చేస్తాను. దేవుని ఎరిగిన ప్రజలమని చెప్పుకుంటున్నామా? దేవుని ఎరిగినప్పటికీ కూడా దేవుని ఎరుగని ప్రజలకు, మనకు జీవన విధానములు కానీ, జీవిత అనుభవాలు కానీ, సాక్ష్యంలో కానీ, ఆలోచనలు కానీ, ప్రవర్తనలు కానీ ఏమైనా ఆ భిన్నత్వాన్ని మనం ప్రకటించగలుగుతున్నామా, ప్రదర్శించగలుగుతున్నామా? Could the society find any difference between them and the Christians? భావోద్రేకాల్లో కానీ, అసూయల్లో కానీ, క్రోధాల్లో కానీ మార్పు, మారిన ప్రజలు మనం చెప్పుకుంటా నీలో నాలో కనబడుతుందా? సెల్ఫ్ డయాగ్నోస్ చేసుకోవాలి. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. వేకువనే లేచి ప్రభా నిన్ను ఆరాధించగలిగిన ఆ ధన్యత మాకు అనుగ్రహించారు. మా జీవితంలో మరొక దినాన్ని మీరు అనుగ్రహించారు. ఆనందకరంగా, ఆశీర్వాదకరంగా దినాన్ని ప్రారంభించుటకు అనుమతి ఇచ్చారు, అవకాశం ఇచ్చారు. ఈ కరోనా పాండమిక్ సిచ్యుయేషన్ లో ప్రతి క్షణము, ప్రతి గడియ, ప్రతి దినము కూడా ప్రభా భయముతో, ఆందోళనతో బ్రతుకుతున్న జీవిత అనుభవాల మధ్య నీ పేరు పెట్టబడిన ప్రజలమైన మా పట్ల మీరు చూపుతున్న కృపను బట్టి చెల్లిస్తున్నాం. మరుక్షణము మేము సజీవులుగా ఉంటామో లేదో అనే అభద్రత స్థితిగతుల మధ్య ప్రభా మేము మా జీవితాన్ని కొనసాగింపచేస్తుండగా మా భద్రత, మా బాధ్యత మీదే కనుక నిన్ను బట్టి మేము క్షేమంగా ఉన్నాం. ప్రభా స్తుతులు చెల్లిస్తున్నాం. అయినప్పటికీ ప్రభా మా నుంచి కొంతమంది మా ఆత్మీయులు, మా ప్రియులు, నీ సేవకులు వెళ్ళిపోయారు. నీ వాక్యం చెబుతుంది, వారు కీడు చూడకుండా కొనిపోబడుచున్నారు, వారు విశ్రాంతిలోనికి కొనిపోబడుచున్నారు. ఆ వాక్యాన్ని బట్టి వారు ధన్యులు అని మేము ఒప్పుకుంటున్నాం. మరి విడవబడిన మేము, మాకు అవకాశం ఇంకా ఉంది కనుక ఆ నీతిమంతుల జాబితాలో మా పేర్లు కూడా లిఖించబడాలి అంటే నీవు కోరిన మార్పు నాలో, మాలో కలగాలి. ప్రభా స్తుతులు చెల్లిస్తున్నాను. వారు వెడలిపోయారని మేము బాధపడుతున్నాం, కానీ
వాస్తవంగా మేము విడిచిపెట్టబడ్డాం. వారు దూరమయ్యారని బాధపడుతున్నాం. కానీ మేము నీకు ఇంకా దూరంగా ఉన్నామని గుర్తించవలసిన ఆవశ్యకత ఉంది. వారిని గురించి దుఃఖిస్తున్నాం, విలపిస్తున్నాం. కానీ దుఃఖించవలసింది మా స్థితిగతులకు నిమిత్తం. కాబట్టి ప్రార్థన చేస్తున్నాం నాయన. వెడలిపోయిన మా ప్రియులు మాకన్నా ముందుగా వెళ్ళారు. వారు ఏ స్థితిలో ఉన్నారో, ఏ స్థితిలోనికి వెళ్ళారో అది మాకు అప్రస్తుతం. ఎందుకంటే ఆ తీర్మానం మీది. కానీ ఏ స్థితిలోనికి వెళ్ళాలో తీర్మానం చేసుకోగలిగిన జీవిత కాలం ఇంకా మాకుంది. వారికి కలిగిన ఆ గడియ మాకు రాకముందే నిన్ను కలిగిన అనుభవంతో నీ రాజ్య ప్రవేశం కొరకు సిద్ధపరచబడ్డకు సహాయం ఇచ్చి, ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అని చెప్పారు. కాబట్టి నీ యందు మేము ఉండాలి, మా యందు నీవు ఉండాలి. ఆ పరలోక ప్రవేశం మా జీవితాలు నెరవేర్చబడాలంటే ఆ పరలోకపు గవిని ఎదుట ఆశిస్తున్న నాలో నీవు కనిపిస్తేనే ఆ ప్రవేశం సార్థకమవుతుంది. నాలో నీవు కనిపించకపోతే ఆ పరలోక ప్రవేశం నాకు రాదు. ప్రభువా, ప్రార్థన చేస్తున్నాం నాయన, సహాయం చేయండి. మార్పు మాలో రావాలి, ఇంకా మారాలి, ఇంకా మారాలి. ఆ మార్పును కలిగించి, అలాగే ప్రభా మా ప్రియులు కొందరు వెళ్ళిపోయారు కదా, వెళ్ళిన వారి గురించి చింతించవద్దని చెప్పారు. కానీ మనుషులం కాబట్టి మా మధ్య ఉన్న ఆ మమతలు, అనురాగాలు, సంబంధాలు బట్టి ఆ దుఃఖము బాధిత కుటుంబాలకు ఉంటుంది. మిమ్మల్ని అనాథలుగా విడువను, మీ యొక్క ఎల్లప్పుడూ ఉండటకై వేరొక ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన మీతో ఉంటాడు, మీలో ఉంటాడు అని చెప్పిన వాక్యము యోహాను సువార్త 14 చెప్పి మాటలు జ్ఞాపకం చేస్తుంది. హృదయాలు కలవరపడకుండా నీ కొరకు నిరీక్షించే ఆ అద్భుతమైన ఆదరణ పొందుటకు ఆ ప్రియులకు మీతో తెలుసు. కొంతమంది హాస్పిటల్స్ లో ఉన్నారు నాయన, ఊపిరాడని స్థితిగతుల మధ్య కొట్టుమిట్టాడుతున్న మా ప్రియులు ఉన్నారు. ప్రార్థన చేస్తున్నాను, ఏ క్షణాన ఏ వార్త వినవలసి వస్తుందనే భయము, ఆందోళన వారి ఆత్మీయులకు మాకు ఉంది. ప్రార్థన చేస్తున్నాను నాయన. మట్టికి రూపకల్పన చేసి జీవవాయువుని అనుగ్రహించేవా, ఈ మట్టి దేహాల్లో నీవు నిర్ణయించిన కాలం వరకు జీవించగలిగిన జీవవాయువును వారికి అనుగ్రహించండి. ఆ జీవవాయువును తిరిగి పొందగలిగిన శారీరక స్థితిగతులను ప్రభావం మీరే మార్చండి, మలచండి. స్వస్థ చిత్తులై సజీవ సాక్షులుగా నీ ఎదుట నిలబడటకు మీ కృప దయచేయమని వేడుకుంటున్నాను. ఎవరు ఎక్కడ ఏ స్థితిగతుల మధ్య ఉన్నప్పటికీ వారందరి గురించి నా పేరు నా ప్రార్థన చేస్తాను. సహాయం చేయండి. నీవు స్వస్థపరచకపోతే ఎవడు స్వస్థ పొందలేడు. గాయానికి అనుమతించిన నీవే కనుక ఆ గాయాన్ని నీవే మాన్పాలి. కాబట్టి ప్రభా, ఈ ప్రపంచాన్ని శాసిస్తున్న ఈ కోవిడ్ అనే మరణ శాసనం కారణం మేమే అయినప్పటికీ, మా అవిధేయత అయినప్పటికీ, మా స్వార్థమే అయినప్పటికీ, మాకు మేముగా కొని తెచ్చుకున్నదప్పటికీ ప్రభా, ఆనాడు మేము కొని తెచ్చుకున్న ఆ పాపాన్ని పరిహరించడానికి నీ కుమారుని యేసయ్యను మా మధ్యకి ఎందుకు పంపించారు. ఈనాడు మానవ స్వార్థపూరితమైన సంకల్పానుసారమైన రీతిగా ప్రవేశించిన ఈ కోవిడ్ మహమ్మారి నుంచి రక్షించడానికి కూడా
ఈ కృపను మా మీదకి ప్రసరింప చేయమని వేడుకుంటూ ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డ కూడా ఏక మనసుతో ఏక ఆత్మతో ఈ ప్రార్థనలో ఏకీభవించి వారి గురించి, వారి కుటుంబాల గురించి, వారి చుట్టూ ఉన్న సమాజం గురించి, ఆపదలో ఉన్న ప్రియుల గురించి, ఆత్మీయులు కోల్పోయిన హృదయాల గురించి ఏకభావముతో ప్రార్థించే కృప ధన్యత అనుగ్రహించు. మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని వాక్య ధ్యానం చేయకముందు మనం అందరం కలిసి దేవుని వాక్యాన్ని చేతబెట్టుకుని నీ వాక్యము అనే ఆ కోరస్ పాడుకుందాం. నీ వాక్యము అనే ఆ కోరస్ పాడుకుందాం. నీ వాక్యము నా త్రోవకు, నీ వాక్యము నా త్రోవకు, వెలుగును సత్యమును జీవమును ఆధారము, వెలుగును సత్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. జుంటి తేనె తారల కన్న మధురం మధురం నీ మాటలు, జుంటి తేనె దారల కన్న మధురం మధురం నీ మాటలు, బోధించుమయ్యా ఆలకింతు నేను, బోధించుమయ్యా ఆలకింతు నేను, అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా నీ ఆత్మశక్తితో. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, చదవబడిన లేఖన భాగం యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19, 20, 21 వచనాలు మనము చదువుగా విన్నాం. గత వారం మనం ధ్యానం చేస్తూ ఆ ధ్యానాంశంలో భాగముగా చివరి మాట అనగా 18వ వచనం, ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్య వాక్యం వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. గత వారంలో మనం ధ్యానం చేస్తూ మరి దురాశ గర్భము ధరించి పాపము కంటుంది, పాపము పరిపక్వమై మరణాన్ని కంటుంది. మరి ఇటువంటి భయంకరమైన స్థితిగతుల మధ్య అనగా పాపము మరణాన్ని కంటుండగా దేవుడు తన వాక్యము ద్వారా తన ఉచితమైన సంకల్పాన్ని బట్టి మనలను ఆయన కన్నాడు. అనగా దేవుని చేత కనబడిన మనము తన స్వంత రక్తాన్ని సిలువలో కార్చి, ఆ సిలువలో కార్చబడిన రక్తము ద్వారా పాప ప్రక్షాళన గావింపచేసి, తద్వారా పాప విమోచన కలిగింపచేసి నూతన జన్మ అనుభవంలోనికి మనం నడిపించాడు. అందుకే కాగా ఎవడైనా క్రీస్తు నందు ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము క్రొత్తవాయెను. సో క్రీస్తులో నూతన జన్మ అనుభవంలోనికి వచ్చిన వారు ఆ పాత జీవిత అనుభవాల్లోంచి విడిపించబడి క్రీస్తు యొద్దకు నడిపించబడి ఆయన అందించిన జీవవాక్కు అనగా మన నూతన జన్మకు ఆధారమైన సత్య వాక్యము ద్వారా మనము పోషించబడాలి. సత్య వాక్యము ద్వారా మనము ఎదిగించబడాలి. ఆ జీవ
జీవాహారమైనటువంటి జీవ వాక్కును మనం అనుదినము మరి స్వీకరించాలి, భుజించాలి. దాని ద్వారా మనము తృప్తి పరచబడాలి. కాబట్టి మరి దాని కొనసాగింపుగా 19వ వచనంలో మనం గమనిస్తే, నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపాడు వాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండాలి. ఇక్కడ మీరీ సంగతి ఎరుగుదురు అనే ఈ మాటను బట్టి గతంలో ఆయన వ్యక్తిగతంగా వారితో, ఆ సంఘముతో, లేకపోతే ఆ 12 గోత్రాల వారితో మాట్లాడుతున్నప్పుడు మరి యేసుక్రీస్తుని గురించిన సువార్త వారికి వినిపించి ఉన్నాడు కనుక, ఆ సువార్త ద్వారా వారికి కలిగే ఆ రక్షణ, నూతన జన్మ అనుభవం గురించి ముందుగా తెలియచేసి ఉన్నాడు కనుక, మీది సంగతి ఎరుగుదురు అంటూ ఈ రెండవసారి ఈ వాక్య భాగాన్ని స్ట్రెస్ చేసినట్టుగా మనం గమనించవచ్చు. సో కాబట్టి ఈ వాక్యము దేన్ని తెలియచేస్తుందంటే, ఒకవేళ విశ్వాసులైన వారు కాలక్రమేణా దేవుని వాక్యాన్ని వినడం కనుక అనాసక్తత వ్యక్తపరిచారేమో, కాబట్టి మరి తిరిగి వారికి రిపీటెడ్ గా అనగా తిరిగి వారికి మరలా హెచ్చరికలు చేయడం అనేది కనబడుతుంది. ఇక్కడ వ్రాయబడిన మాట చూస్తే, ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడాలి. స్నేహితులారా, ఒక వాస్తవాన్ని గమనించండి. పాత నిబంధనలో దేవుని మాట వినని ఆదాము ద్వారా పాపము ప్రవేశించింది, పాపము ద్వారా మరణం ప్రవేశించింది. కాబట్టి పాత నిబంధన యావత్తు మనము గమనిస్తే, ప్రతి సమయంలో, ప్రతి సందర్భంలో, ప్రతి వ్యక్తితో, ప్రతి సమాజంతో దేవుడు చెప్తున్న పదే చెప్పిన మాటలు గమనిస్తే, యెహోవా వాక్కు ఇదే, యెహోవా మాటలాడుచున్నాడు, ఆలకించుడి, చెవియొగ్గి నా మాటలు వినుడి. ఎవరిని వినాలి? యెహోవా మాట్లాడుచున్నాడు, ఆలకించండి, వినండి. పాత నిబంధన కాలమంతయు కూడా ఆయా ప్రవక్తల ద్వారా కానీ, ప్రవచనాల ద్వారా కానీ కొన్ని సందర్భాల్లో వ్యక్తిగతంగా తానే వారికి దర్శనమిచ్చి వినండి అని చెప్పిన మాటలు మనము గమనిస్తాం. కొన్నిసార్లు దేవుని మాటను పెడచెవిని పెట్టి, దేవుని మాటలు వినకుండా, ఆ మాటల ప్రకారం జీవించకుండా దేవుని ప్రజలైన ఇశ్రాయేలు దేవునికి ఆయాసకరంగా ప్రవర్తించినప్పుడు దేవుడు వారికి హెచ్చరికలు చేసి వారు వినప్పుడు వారి మీదకి తన ఉగ్రతను పంపించిన అనుభవాలు కూడా కొన్ని రెఫరెన్సెస్ నేను మీకు చూపిస్తాను. దినవృత్తాంతం 2వ గ్రంథము 36వ అధ్యాయం, చివరి అధ్యాయం అది. 36వ అధ్యాయంలో మనము గమనించినట్లయితే 15-16 వచనాలు. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షం గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానం పంపుచూ వచ్చెను. ఆయన పెందలకడ లేచి పంపుచూ వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప శక్యము గాని యెహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చెను. నివారింప శక్యము గాని కోపము ఆయన జనుల మీదికి వచ్చింది. ఎందుకు వచ్చింది? పెందలకడ లేచి అనగా వేకుజామున ప్రవక్తలను, కాపర్లను, సేవకులను నిద్రలేపి వెళ్ళండి, నా ప్రజలకు చెప్పండి అంటే వారు వెళ్ళి మిద్దెల మీద, ఆ గృహాల్లో, వీధుల్లో ప్రకటిస్తుంటే, హెచ్చరికలు చేస్తుంటే వారు ఎగతాళి చేశారు, వాక్యాన్ని తృణీకరించారు. సో దేవుని మాటలు వినందున, లేకపోతే దేవుని మాటలు ఆలకించి వాటికి అనుగుణంగా ప్రవర్తించినందున మరి దేవుడు అనుమతించగా నెబుకద్నెజరు వస్తాడు. దేవుడు లేని దేవాలయాన్ని పడగొడతాడు, దేవాలయాన్ని దోచుకుని వెళ్తాడు. అక్కడున్న ప్రజలను అనేక మందిని హింసించి చంపి సమాధుల దిబ్బగా, శ్మశానాల దిబ్బగా ఆ యెరూషలేము పట్టణాన్ని మారుస్తాడు. సో దేవుని మాటను ఆలకించలేదు గనుక, దేవుని మాటను వారు చెవియొగ్గలేదు గనుక
పదే పదే దేవుడు తన ప్రవక్తల ద్వారా తన బోధకుల ద్వారా వినిపించినప్పటికీ తృణీకరించారు, ఎగతాళి చేశారు. ఒకసారి ఆలోచిద్దాం, నేటి క్రైస్తవ సమాజం దేవుని వాక్యం పట్ల ఎంతటి శ్రద్ధ కలిగి ఉంటుందో ఒకసారి ఆలోచించాం. ఆలయానికి వెళ్తాం, దైవ సేవకుడు బోధిస్తుంటాడు, మన బాటికి మనము మన ముచ్చట్లు పెట్టుకుంటుంటాం. కొంతమంది సెల్ ఫోన్స్ ఆన్ చేసుకుంటారు, కొంతమంది ఫ్రెండ్స్ తో మాట్లాడుకుంటారు, కొంతమంది నిద్రపోతుంటారు, కొంతమంది నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తుంటారు. దేవుని వాక్యాన్ని వినాలి, ఆలకించాలి, దేవుని మాటల ద్వారా మన ప్రవర్తన మార్చుకోవాలి అన్న ఆశ, శ్రద్ధ మరి నేటి కాలంలో అనేక క్రైస్తవ సమాజాల్లో మరి కనిపించడం మానివేసింది. అదే రీతిగా యెషయా గ్రంథం కూడా ఒకసారి మనం గమనిస్తే, ప్రవక్తల గ్రంథంలో యెషయా గ్రంథంలో 55వ అధ్యాయం ఆయన చెప్పిన మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనాన్ని ఒకసారి చదువుతాను. చెవి యొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు, దావీదునకు చూపిన శాశ్వత కృప మీకు చూపెదను. అలాగే 10, 11, 12 వచనాలు గమనిస్తే, వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారం కలుగటకై అది చిగుర్చి వర్ధిల్లినట్లు చేయను, అలాగే నా నోట నుండి వచ్చు వచనము ఉండును. నా నోట నుండి వచ్చు వచనం ఉంటుంది. ఎలా ఉంటుందంటే, ఆకాశం నుంచి పడే ఆ వర్షము భూమిని తడిపి అక్కడి నుంచి మరి ఒట్టిగా తిరిగి మరలా ఆవిరై వెళ్లకుండా మరి భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించు వారికి ఆహారం ఎలా దయచేస్తుందో, నా మాటలు కూడా మీకు జీవాహారాన్ని కలిగించేస్తాయి. కాబట్టి నా యొద్దకు తిరిగి మరలకుండా, వృధాగా మరలకుండా, వర్షించిన వర్షం తిరిగి మరి ఉష్ణోగ్రత బట్టి ఆవిరైపోకుండా ఆ వాక్యము మీ హృదయాల్లో పనిచేస్తుంది. నేను పంపిన కార్యము సఫలము చేస్తుంది, అది నాకు అనుకూలమైన దానిని నెరవేరుస్తుంది. కాబట్టి ఆ వర్షాన్ని భూమి స్వీకరిస్తే, ఆ భూమి తడపబడితే ఆ భూమిలోంచి ఫలం వస్తుంది. ఆ వర్షాన్ని భూమి అంగీకరించకపోతే ఆ భూమి ఎడారి బీడు భూమిగా మార్చబడుతుంది. కాబట్టి ఆ భూమి మీద పడిన ఆ వర్షపు చినుకులు భూమిలో ఇంకకపోవడానికి గల కారణం అంటే, ఆ భూమి రాతి నేల అయితే ఆ భూమి చదును చేయబడదు గనుక ఆ రాతి నేల దేవుని ఆ వర్షాన్ని ఏ రీతిగా స్వీకరించదో, మన రాతి కఠిన హృదయాలు దేవుని వాక్యాన్ని స్వీకరించక దేవుని వాక్యాన్ని తృణీకరిస్తూ ఉంటాయి. అదే రీతిగా మరొక వచనాన్ని కూడా చూద్దాం. ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయం 5, 6 వచనాలు నేను చదువుతా. మీరు నా మాటలు విని నేను మీకు నియమించిన ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకొనడనియు, నేను పెందలకడ లేచి పంపుచున్న నా సేవకులకు ప్రవక్తల మాటలను అంగీకరించుడనియు నేను మీకు ఆజ్ఞయ్యగా మీరు వినకపోతిరి. మీరు ఇలాగున చేసినందున నేను షిలోహునకు చేసినట్టు ఈ మందిరమునకు చేసేదను. ఈ పట్టణమును భూమి మీద ఉన్న సమస్త జనములకు శాపాస్పదముగా చేసేదను. శాపాస్పదముగా చేసేదను. ఎందుకంటే మీరు నా మాటలు వినలేదు కనుక, నా మాటలు ఆలకించలేదు కనుక, నా మాటల చొప్పున మీరు స్పందించలేదు కనుక, అక్కడ రాయబడ్డ మాట గమనిస్తే, మరి జనుల ఈ పట్టణమును భూమి మీద ఉన్న సమస్త జనములకు శాపాస్పదముగా మార్చింది. ఈనాడు ప్రపంచం మరి ఇటువంటి దయనీయ స్థితిలో ఉండడానికి గల కారణం, మరి ప్రపంచం ఏ ప్రాంతమైనప్పటికీ, ఏ ప్రదేశమైనప్పటికీ కూడా దేవుని మాటలు పెడచెవిన పెట్టినటువంటి అనుభవాలు మనకు కనబడుతున్నాయి. యెహెజ్కేలు గ్రంథంలో కూడా ఒకసారి మనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 4 నుంచి చదువుదాం. మరియు ఆయన నాతో ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, నీవు బయలుదేరి ఇశ్రాయేలు దగ్గరకు పోయి నా మాటలు వారికి తెలియచెప్పు. నీవు గ్రహింపలేని ఏస మాటలు పలుకు జనుల వద్దకు కాదు, ఇశ్రాయేలీయుల వద్దకే నిన్ను పంపుచున్నాను.
నీవు గ్రహింపలేని ఏస మాటల పలుకు అన్యజనుల యుద్ధకు నిన్ను పంపలేదు, అట్టి వారి యుద్ధకు నేను నిన్ను పంపిన ఎడల వారు నీ మాటలు విందురు. అయితే ఇశ్రాయేలు అందరూ సిగ్గుమాలిన వారును కఠిన హృదయులై నేను చెప్పిన మాటలు ఆలకింపనొల్లక ఉన్నారు కనుక నీ మాటలు విననొల్లరు. ఇదిగో వారి ముఖములని నీ ముఖమును కఠినమైనదిగా చేసేదను, వారి నుదురు వలె నీ నుదురును కఠినమైనదిగా చేసేదను అంటూ మరి వారు వినరు. వారికన్నా అన్యజనుల యొద్దకు పంపిస్తే వారు నీ మాటలు వింటారు. అన్యజనుల యొద్దకు పంపిస్తే వారు నీ మాటలు వింటారు. కానీ ఏర్పరచబడిన ఇశ్రాయేల్ జనాంగము కఠిన హృదయులు కనుక వారు నీ మాట వినరు. ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. నినివే పట్టణము అన్యజనులతో నిండిన పట్టణం. ఇశ్రాయేల్ జనాంగానికి సంబంధించిన పట్టణం కాదు, ఇశ్రాయేల్ దేశం కాదు, పాలస్తీనా కాదు. నినివే పట్టణం అంతా కూడా అన్యజనులు. కానీ వారి అక్రమము విస్తరించినందువలన, బహు ఘోరమైన పాపంతో పట్టబడినందువల్ల మరి దేవుడు తన ప్రవక్తని యోనాను పంపించినప్పుడు యోనా ఆ పట్టణానికి వెళ్ళడానికి భయపడినప్పటికీ కూడా యోనాను పంపించి హెచ్చరికలు చేస్తే అన్యజనులైన నినివే పట్టణస్థులు మార్పు చెందారు. అన్యులను అనగా దేవుని ఎరుగని ప్రజలు కూడా దేవుని మాటలు ఆలకించారు. దేవుని ఎరుగని ప్రజలు కూడా దేవుని మాటలకు భయపడ్డారు. దేవుని ఎరుగని ప్రజలు కూడా దేవుని ఉగ్రత రాబోతుందని భయపడి రాజు మొదలుకొని పశువులు కూడా ఉపవాసం ఉన్నట్టుగా వారిలో మార్పు కలిగింది. దేవుని వాక్యం చెప్తున్న మాట, ఇశ్రాయేలు యుద్ధకే పంపిస్తున్నాను, అన్యుల దగ్గర నేను పంపడం లేదు. ఎందుకంటే వారి దగ్గర పంపిస్తే వారిని మాట వింటారు. కానీ మీరు వినరు. వినకపోయినా సరే వెళ్ళి వారికి చెప్పు అనే మాటలు మనకు గమనిస్తాం. కాబట్టి పాత నిబంధన యావత్తు కూడా యెహోవా వాక్కు ఇదే. యెహోవా మాట్లాడుచున్నాడు, యెహోవా ఇలాగ సెలవిచ్చును, యెహోవా మాటలు వినండి, ఆలకించుడి, 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 ఆలకించు. ఎందుకంటే మన మూల పురుషుడైన ఆదాము వినలేదు కాబట్టి, ఆయన వినలేదు కాబట్టి మన మీదకి ఈ శాపం వచ్చింది. వినండి 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 అని పాత నిబంధన యావత్తు కూడా దేవదేవుడు హెచ్చరికలు చేసినప్పుడు కూడా వినలేదు. ఆఖరికి సొంత కుమారుని పంపించి ఆయన పరిచయం చేసిన కాలంలో అధిక శాతము ఆయన ఉపదేశాలు, వారికి అర్థమయ్యే రీతిగా ఉపమానాలతో కూడిన ఉపదేశాలు అనేక ఇచ్చారు. తర్వాత ఆయన శిష్యుల ద్వారా, బోధకుల ద్వారా, సువార్తికుల ద్వారా అనేక ఉపదేశాలు ఆయన వినిపించారు. యాకోబు ఈ పత్రిక వ్రాసే సమయానికి ఒకసారి ఆలోచించండి. యాకోబు ఈ పత్రిక వ్రాసే సమయానికి ప్రతి మనుషుడు వినుటకు వేగిర పడాలి అని హెచ్చరికలు చేసే ఆ సమయానికి బైబిల్ అనగా కొత్త నిబంధన బైబిల్ వారికి అందుబాటులో లేదు. దెర్ వాజ్ నో ప్రింటెడ్ బుక్. ఆ రోజుల్లో అనగా ఈ యాకోబు పత్రిక మొదట రాయబడింది అన్న భావన ఉంది కాబట్టి కొత్త నిబంధన ఒక గ్రంథముగా అప్పటికి సంకలనం చేయబడలేదు. కొత్త నిబంధనలోని సువార్తలు లేకపోతే పౌలు పత్రికలు ఇవన్నీ కూడా తర్వాత కాలంలో రాయబడ్డప్పటికీ అవన్నీ కలిపి ఒక గ్రంథముగా, ఒక కొత్త నిబంధన గ్రంథముగా సంకలనం చేయబడలేదు అప్పటికి. కాబట్టి వారికి అందుబాటులో ఉన్నది కేవలము పాత నిబంధన గ్రంథం కేవలం వారికి అందుబాటులో ఉంది. వారికి ప్రాముఖ్యంగా వినిపించబడే ఆ సువర్తమానం ఏంటంటే ఆనాటి భక్తుల ఉపదేశాలు, అనగా యేసుక్రీస్తు వారితో స్వయంగా సంచరించిన వారు విన్న వాటిని, కన్న వాటిని బోధించారు. సో మొదటి సువార్తికులకు నేటి కాలంలో అందుబాటులో ఉన్న రీతిగా దేవుని పరిశుద్ధ గ్రంథాలు అందుబాటులో లేవు. వారు విన్న వాటిని, కన్న వాటిని బోధిస్తూ వచ్చారు. సో నువ్వు వినకపోతే, ఆ వాక్యాన్ని నువ్వు అంగీకరించకపోతే రాబోయే తరానికి ఆ వాక్యం అందించబడదు. ఎందుకంటే ఈనాడు ఉన్న రీతిగా ప్రింటెడ్ బైబిల్స్ లేవు. మరి ఈనాడు ఏ భాషలో కావాలంటే ఆ భాషలో, ఎన్ని గ్రంథాలు కావాలంటే అన్ని గ్రంథాలు, ఏ సైజులో కావాలంటే ఆ సైజులో దేవుని వాక్యం మనకు విరివిగా 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 లభిస్తుంది. ఎంతవరకు వింటున్నాం ఒకసారి ఆలోచించు. ఆనాడు దేవుని వాక్యం లభ్యము కాని పరిస్థితుల మధ్య వినండి వినండి అని యాకోబు చెప్తున్నాడు. మరి దేవుని వాక్యము విరివిగా లభ్యమయ్యే ఈనాటి కాల పరిస్థితుల్లో
మనం ఏ రీతిగా ఉన్నామో ఒకసారి మనం ఆలోచిస్తాం. ఆదిమ సంఘం ప్రారంభంలో పేతురు ఉపదేశిస్తుంటే, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తుంటే ఆనాటి యూదులు కూడదని చెప్పారు. మరి పేతురు పరమ పామరుడు, ఒక జాలరి, చదువుకున్న వాడు కాదు. కానీ ఆనాడు పేతురు చెప్పిన మాటలు అపోస్తల కార్యం గ్రంథం 4వ అధ్యాయం మనం గమనిస్తే 19వ వచనం, 4:19. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేమని వారికి ఉత్తరమిచ్చిరి. దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట శ్రేష్టమా? మేము విన్న వాటిని కన్న వాటిని చెప్పకుండా ఉండలేము. సో మొదటి సువార్త నోటి మూలముగా వినిపించబడింది, నోటి మూలముగా ప్రకటించబడింది. వారు ఏవైతే యేసే ద్వారా విన్నారో, ఏవైతే వారి కళ్ళారా చూచారో, ఆ విన్న వాటిని కన్న వాటిని వారు ప్రకటించటం మానలేదు. మీ మాట వినట కన్నా దేవుని మాట వినట శ్రేష్టము అని వారు భావించారు. దేవుని మాట వారు విన్నారు. వినుటకు వేగిరపడాలి. సో దేవుని ప్రణాళికలో, లేకపోతే దేవుని సంకల్పములో, దేవుని భావనలో వినుట అనేది ఒక విద్యార్థి యొక్క ప్రాథమిక లక్షణం. నీవు దేవుని శిష్యుడిగా ఉండగోరిన ఎడల ఆ శిష్యుడికి ఉండవలసిన ప్రథమ లక్షణం ఏంటంటే లిజనింగ్, వినాలి. ఒక విద్యార్థిని మనం పాఠశాలకు ఎందుకు పంపిస్తామంటే, ఆ పాఠశాలలో ఆ విద్యార్థి విని నేర్చుకోవాలి. ఒక ఉపాధ్యాయుడు బోధిస్తున్నప్పుడు ఆ విద్యార్థులు నిశ్శబ్దంగా వింటూ అనగా ఆలకిస్తూ ఉంటే ఆ ఉపాధ్యాయుడు ఇంకా శ్రద్ధగా బోధించే అవకాశాలు ఉన్నాయి. అలా కాకుండా ఏ తరగతిలోనైనా ఆ విద్యార్థులు వినకుండా, ఆలకించకుండా అల్లరి చేస్తుంటే ఆ ఉపాధ్యాయుడు పాఠం చెప్పలేడు. ఏదో కొన్ని మాటలు చెప్పేసి ఆయన వెళ్ళిపోతూ ఉంటాడు. కాబట్టి విద్యార్థికి ఉండవలసిన ప్రాథమిక లక్షణము వినుట. అదే రీతిగా దేవుని విశ్వాసిగా, దేవుని శిష్యునిగా నేను సమర్పించబడినప్పుడు ప్రధానంగా మనకు ఉండవలసిన లక్షణము దేవుని మాటలు వినాలి. వింటే ఏం కలుగుతుంది? రోమా 10:7 ఏమని రాయబడి తెలుసండి? రోమా 10:7 వినుట వలన విశ్వాసము కలుగుతుంది. వినుట క్రీస్తును కూర్చిన మాటల వలన కలుగుతుంది. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఏం వినాలి? క్రీస్తును గురించిన వార్త. ప్రతిరోజు మనం దేని గురించి వింటున్నాం? ప్రతిరోజు ఉదయాన్నే లేచి మనం దేని గురించి వెతుకుతున్నాం? మన వాట్సాప్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ట్విట్టర్లో కానీ, లేకపోతే వివిధ మాధ్యమాల్లో కానీ, టీవీలో కానీ, న్యూస్లో కానీ దేని గురించి మనము వెతుకుతున్నాం? ఉదయాన్నే మనకు వినిపించబడే ఆసక్తికరమైన అంశాలు ఏమిటి? ఒక్కసారి ఆలోచించండి. కరోనా వల్ల ఎంతమంది వ్యాధిగ్రస్తులు అయ్యారు? ఎంతమంది చనిపోయారు? వారు చనిపోయారు, వీరు చనిపోయారు, అక్కడ చనిపోయారు, ఇక్కడ చనిపోయారు. వెంటనే మనకు తెలిసిన వెంటనే మన గ్రూప్ లో పెట్టేస్తాం. వాళ్ళకి చెప్తాం, వీళ్ళకి చెప్తాం, వాళ్ళకి చెప్తాం. ఒక దుర్వార్త మనకు తెలియగానే ఇమీడియట్ గా దాన్ని అందరికీ పంచిపెట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఈవెన్ మన మాధ్యమాలు కూడా ఆలోచించండి. మన మాధ్యమాలు కూడా, ఏ మాధ్యమైనా, ఏ వార్తాపత్రిక అయినా వారు ప్రాధాన్యత ఇచ్చేది దుర్వార్తకి. ఒక చిన్న క్లారిఫికేషన్ మీకు ఇస్తాను. ఈరోజు మనకు కనపడే హెడ్లైన్స్ లో కనపడే ఇన్ఫర్మేషన్ ఏంటో తెలుసా? ఈరోజు దేశంలో ఇన్ని కేసులు, రాష్ట్రంలో ఇన్ని కేసులు, అనగా రోగగ్రస్తులైన వారి సంఖ్య, మృతులైన వారి సంఖ్య పెద్ద అక్షరాల్లో కనబడుతుంది. అమ్మో, ఈరోజు
4 లక్షలంట, ఈవేళ 3.5 లక్షలంట, లేకపోతే ఈవేళ 3,60,000 అంట, 4,000 మంది చనిపోయారంట, 5,000 మంది చనిపోయారంట. ఈ దుర్వార్తలు మనకెంతో ఆసక్తిగా ఉంటాయి, వాటిని పంచిపెడుతూ ఉంటాం. కానీ ఈ రెండింటి మధ్య ఒక సువార్త కూడా ఉంది. ఏంటి తెలుసా? ఎంతమంది రోగగ్రస్తులయ్యారు, ఎంతమంది చనిపోయారు అన్న వారి మధ్య ఒక సువార్త ఏంటంటే ఎంతమంది రికవర్ అయ్యారు. ఎంతమంది ఈ రోజు రికవర్ అయ్యారు? ఎవరికైనా పట్టుతుందా? ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఎవరైనా శ్రద్ధ వహిస్తున్నారా? ఇదిగో ఈ రోజు ఇన్ని వేల మంది బాగయ్యి డిశ్చార్జ్ అయ్యారండి అని పొరుగు వారికి నువ్వు ఎవరికైనా చెప్పగలుగుతున్నావా? ఏ వాట్సాప్ గ్రూప్ లో కానీ, ట్విట్టర్ లో కానీ, లేకపోతే ఫేస్బుక్ లో కానీ, యూట్యూబ్ లో కానీ దాని గురించిన ప్రాథమిక లేకపోతే ప్రధాన సమాచారం మనం అందించగలుగుతున్నాము? మనకు అందించబడుతుందా? The good news, the bad news has more power than the good news. కాబట్టి చనిపోయిన వారి గురించి, రోగగ్రస్తులైన వారి గురించిన ఆసక్తి అధికం. బాగైన వారి గురించి నేను గతంలో ఒకసారి చెప్పాను. రహదారిలో వెళ్తుంటే అక్కడ ఒక యాక్సిడెంట్ జరుగుతుంది. అనేక మంది గుంపు కూడి ఉంటారు. అనేక మంది గుంపు కూడినప్పుడు మనం పోతూ పోతూ ఆ వైపు చూసి అక్కడ ఒకటి పిలిచి అడుగుతాం, ఏమైంది ఏమైంది? లేదండి, 2 బండ్లు గుద్దుకున్నాయి. ఎవరికైనా ఏమైనా అయిందా? ఎవరికి ఏం కాలేదు సార్. ఏం కాలేదంటండి, ఒకటిదే. అనగా మన లోపల ఉన్న మన భావన ఏంటంటే అక్కడ ఏదో జరగాలి, జరిగితే కానీ సాటిస్ఫై కాము. సో దాని గురించి అప్పుడే మర్చిపోతాం. ఎవరికి ఏం కాలేదు, ఏ ప్రమాదం కాలేదు, అది వార్త కాదు మనకి. కానీ అదే ప్రదేశంలో ఆ 2 వాహనాల నుంచి 10 మంది చచ్చిపోయారు అనుకోండి, మనం గమ్యం చేరేదాకా, చేరిన తర్వాత కూడా ఇమీడియట్ ఇంటికి వెళ్ళగానే ఫోన్ చేసి, మేము దారిలో వస్తుండగా పలానా చోట యాక్సిడెంట్ అయిందండి, 10 మంది చచ్చిపోయారు. బాబా ఎంతమంది చెప్తాము? So bad news has a lot of weight in our hearts. దేవుడు ఆ బ్యాడ్ న్యూస్ గా చెప్పాల్సింది మనం. సత్య వాక్యము ద్వారా నిన్ను నన్ను కన్నాడు కనుక ఆ సత్య వాక్యము నిన్ను నన్ను రక్షించే రక్షణ వాక్యము వినండి. ఆ రక్షణ వాక్యం వినుటకు నేను మనము వేగిరపడాలి అని రాయబడింది. సో ఫండమెంటల్ ప్రయారిటీ is to listen to the word of God, which saves our life and leads us into the eternity. మనల్ని కన్న వాక్యం, ఆ సత్య వాక్యం ద్వారా కన్నాడు. మనల్ని కన్న వాక్యం, మనల్ని నిత్య జీవంలో నడిపించే వాక్యం, నిరంతరం మనల్ని పోషించే వాక్యం. ఆ వాక్యము వినుటకు వేగిరపడాలి. ఈ ప్రపంచమంతా కూడా దుర్వార్తలు. 2000 సంవత్సరాలుగా సువార్త వినిపించబడుతున్న 2% మించలేదు. 2 నిమిషాల క్రితం ఏదైనా దుర్వార్త వింటే 100 మందికి ప్రాకిపోతుంది, 1000 మందికి ప్రాకిపోతుంది. సో దిస్ ఇస్ ద లైఫ్, దిస్ ఇస్ ద సిచ్యుయేషన్, దిస్ ఇస్ ద ఎన్విరాన్మెంట్, దిస్ ఇస్ ద స్టేటస్ ఆఫ్ అవర్ లైఫ్ ఆన్ దిస్ ఎర్త్. సో నెక్స్ట్ పాయింట్ లోకి మనం వెళ్తే, మాటలాడుటకు నిదానించువాడునై ఉండాలి. ఈ మాటను పట్టుకుని ఒక భక్తుడు అన్నాడు, అందుకేనండి దేవుడు 2 చెవులు 1 నోరు ఇచ్చాడు. ఎక్కువ వినాలి, తక్కువ మాట్లాడాలి. సో ఏది ఏమైనప్పటికీ కూడా మాటలాడుటకు అనగా స్పందించుటకు మనము నిదానించువారముగా ఉండాలనగా దేవుని మాటలు అధికంగా వినాలి, ఆలకించాలి. మాటలాడుటకు అనగా మనము ఈ లోకస్తులతో మాట్లాడుటకు నిదానించాలి.
నిదానించాలి. ఎందుకంటే సామెతలు 10:19 మనం గమనిస్తే, విస్తారమైన మాటల్లో దోషముండక మానదు, తన పెదవులు మూసుకొని వాడు బుద్ధిమంతుడు. విస్తారంగా మాట్లాడటంలో దోషం ఉండక మానదు. చాలా సార్లు అతిగా మాట్లాడుతూ, మనకే అన్ని తెలుసని మాట్లాడుతూ కొన్నిసార్లు ఎగ్జాజరేట్ చేస్తూ ఉంటాం. అది పొరపాటు తెలిసినప్పుడు నాలుక కరుచుకోవడం జరుగుతుంది. విస్తారంగా మాట్లాడితే దోషం ఉండక మానదు, తన పెదవులను మూసుకుని వాడు బుద్ధిమంతుడు. అలాగే దేవుని సన్నిధిలో కూడా ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనాన్ని మనం గమనిస్తే, నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడ నీయక నీ నోటిని కాచుకునము. దేవుడు ఆకాశమందు ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండాలి. నీ మాటలు కొద్దిగా ఉండాలి. ఆయన మాటలు మనం అధికంగా వినాలి, మన మాటలు కొద్దిగా ఉండాలి. నీవు దేవుని సన్నిధిలో, ప్రత్యేకించి దేవుని సన్నిధిలో అనాలోచితంగా పలకటానికి నీ హృదయంలో త్వరపడని. When you are speaking in the presence of God, understand the fact that God is very much there. దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు గమనించాల్సిన ఒక వాస్తవం ఏంటంటే, దేవుడు అక్కడ ఉన్నాడు. కాబట్టి నీవు మాట్లాడినప్పుడు దేవుడు అక్కడ ఉన్నాడు కనుక, దేవుడు నీ హృదయాలు పరిశోధించేవాడు కనుక, నువ్వు మాట్లాడినది సత్యమో అసత్యమో దేవునికి తెలుసు కనుక, నీ హృదయంలోంచి పలికే లేకపోతే నీ పెదవులోంచి వచ్చే ఆ పలుకులు హృదయపూర్వకమైన పలుకులా లేకపోతే వ్యర్థమైన పలుకులా, ఈ వాస్తవాలన్నీ కూడా ఆయనకు తెలుసు. మన హృదయాలు ఎలా ఉన్నాయో ఆయనకు తెలుసు. కాబట్టి హృదయంలో నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. కాబట్టి నీ నోటికి కళ్ళెము వేసుకోవాలి. దాని గురించి తర్వాత వాక్య భాగంలో ఉంది. కాబట్టి నేను ఈ పాయింట్ ని అనగా మాట్లాడటాన్ని, ఈ పాయింట్ ని నేను క్లుప్తంగా నేను ముగిస్తున్నాను. ఎందుకంటే ఆ తర్వాత అధ్యాయంలో ఈ మాట్లాడటం గురించి ఇంక కొంత వివరణ ఇస్తాడు. అప్పుడు నేను దీని గురించి మాట్లాడతాను. మూడవది, కోపించుటకు నిదానించువాడునై ఉండాలి. మాట్లాడటకు నిదానించాలి. మూడవది, కోపించుటకు నిదానించువాడై ఉండాలి. మరలా సామెత గ్రంథానికి వెళ్తే 29:11 సామెతలు 29:11 బుద్ధిహీనుడు తన కోపమంతా కనపరచును, జ్ఞానము గలవాడు తన కోపమును అణచుకొని దాన్ని చూపకుండును. బుద్ధిహీనుడు తన కోపం అంతా కనపరచును, వ్యక్తపరచును. ఇంకో మాటలు వస్తే, జ్ఞానము గలవాడు తన కోపాన్ని అణచుకుని దాన్ని చూపకుండును. మళ్ళా ప్రసంగి 7:9 ఆత్రపడి కోపపడవద్దు, బుద్ధిహీనుల అంతరింద్రియముల యందు కోపము సుఖ నివాసము చేయును. ఆత్రపడి కోపపడవద్దు, బుద్ధిహీనుల అంతరింద్రియముల యందు కోపము సుఖ నివాసము చేయును. ఒకసారి ఆలోచించండి, కోపము అనేది మన ముఖములో కనిపించే లేకపోతే మన మాటల్లో కనిపించే ఒక ప్రవర్తన. కానీ ఆ కోపము వ్యక్తీకరిస్తున్నప్పుడు మన శరీరంలోని అంతరింద్రియాలు అనగా ఆల్ ది ఆర్గన్స్ ఇన్ ద బాడీ ఆ కోపానికి స్పందిస్తాయి. అధికంగా కోపపడ్డవాడికి ఇమీడియట్ గా హార్ట్ ఫెయిల్యూర్స్ వస్తాయి. అనగా రక్త ప్రసరణ ఆ వేగాన్ని అందుకోలేదు. ఎంత అధికంగా కోపపడుతుంటామో ఆ కోపానికి తగిన రీతిగా మన బాడీలో రక్త ప్రసరణ స్పీడ్ పెరగాలి. కాబట్టి ఆ కోపానికి తగిన రీతిగా ఆ రక్తము గుండెకు అందకపోతే సో బాడీలో నిరంతరం ప్రవహించే ఆ ప్రవాహం రక్తము గుండె నుంచి కిడ్నీ నుంచి గుండె నుంచి వివిధ భాగాలు ఆ ప్రవాహం ఆ వేగానికి అనగా మనం ప్రదర్శించే ఆ కోపానికి ఆ ప్రవాహం యొక్క వేగం అధికమవుతుంది. శరీరంలోని అంతర్భాగాలకు కాబట్టి కోపం ఏం చేస్తుంటే అంతర్భాగాల్లో సుఖ నివాసం చేస్తుంది.
దాన్ని బయటికి రానివ్వద్దు, అరుచుకోవాలి అనే మాట. సో నెక్స్ట్ వర్స్ లోకి 20వ వచనంలోకి వెళ్తే, ఎందుకనగా అనగా వినుటకు వేగిరపడాలి, మాట్లాడకు నిదానించాలి, కోపించడానికి నిదానించాలి. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అనగా దేవుని నీతి అనే మాట నేను తరచుగా చెప్తున్నాను. నీతి అంటే రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్. సో దేవునితో నీవు సరైన సంబంధాలు కలిగి ఉండాలంటే నీ కోపము ఆ సంబంధాన్ని వ్యర్థపరుస్తుంది. దేవునితో ఉండవలసిన సరైన సంబంధాన్ని లయపరుస్తుంది. దేవునితో ఉన్న ఆ సంబంధానికి అవరోధం కలిగిస్తుంది, ఆటంకం కలిగిస్తుంది, అడ్డుగోడగా నిలుస్తుంది నరుని కోపము. ఎందుకంటే నరుని కోపము దేవునితో అనగా దేవునితో మన సంబంధాన్ని హరించి వేస్తుంది. అట్ ద సేమ్ టైం తోటి మానవులతో కూడా మన రిలేషన్షిప్ ని సఫర్ చేస్తుంది. ఎదుటి వ్యక్తి మీద నేను కోపాన్ని ప్రదర్శించినప్పుడు ఆ కోప ప్రదర్శన సమయంలో నాలో నశించిపోయేది, లేకపోతే నాలో లేమిగా కనిపించేది ఏంటంటే ఎదుటి వ్యక్తి మీద ప్రేమ. ఒక వ్యక్తి మీద నేను కోపపడుతున్నా అంటే ఆ వ్యక్తి మీద నేను ప్రేమించలేకపోతున్నాను. ప్రేమ అన్నిటిని సహిస్తుంది, అన్నిటిని తాలుకుంటుంది, అన్నిటిని ఓర్చుకుంటుంది. 1 కొరింథీయుల 13వ అధ్యాయంలో స్పష్టంగా ప్రేమ గురించి రాయబడింది. సో నీవు కోపాన్ని వ్యక్తీకరిస్తున్నావు, కోపాన్ని ప్రదర్శిస్తున్నావు అంటే దేవునితో సంబంధం కలిగి ఉండలేవు. కారణం ఏంటంటే నీవు కోపాన్ని ప్రదర్శించిన ప్రతిసారి కూడా నీవు ప్రేమను కోల్పోతున్నావు. తోటి వ్యక్తి మీద నీ ప్రేమను చూపించలేకపోతున్నావు. కాబట్టి కోపము ఏం చేస్తుందంటే ప్రేమను చంపుతుంది. మనము ఇతరులను ప్రేమించకపోతే దేవుని ప్రేమ మనలో నిలిచి ఉండదు. అర్థమవుతుందండి? నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అన్నప్పుడు ఆ మాట అర్థం ఏంటంటే నరుని కోపము ద్వారా ప్రేమ సంహరించబడుతుంది. ప్రేమ అనగా ఇతడు వారిని ప్రేమించలేకపోతే దేవుని ప్రేమలో నిలిచి ఉండలేము. దేవుని ప్రేమలో నిలిచి ఉండకపోతే ఆ ప్రేమామయుడు కల్వరిలో చేసిన శిలువ యాగము ద్వారా కలిగిన ఆ ఫలాన్ని, రక్షణ ఫలాన్ని నీవు నేను పొందలేదు. దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు, మనం నశించపోకూడదని తన అద్వితీయ కుమారుని మన కొరకు పంపించి ఆ ప్రేమలో నేను నిలిచి ఉండాలి అంటే అనగా దేవుని ప్రేమను నేను పొందాలంటే మొదటిగా నేను నా సహోదరుని ప్రేమించాను. యోహాను 13లో ఆ శిష్యుల పాదాలు కడిగిన తర్వాత యేసుప్రభువు వారు చెప్పిన మాట, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరును ఒకరినొకడు ప్రేమించండి. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరును ఒకరినొకడు ప్రేమించండి. కాబట్టి కోపానికి అనగా ప్రేమకు ఆపోజిట్ ఏంటంటే కోపము. కోపము ఉన్న చోట ప్రేమ ఉండదు, ప్రేమ లేని చోట దేవునితో సంబంధపరచబడలేదు. దేవునితో నీవు నేను సంబంధపరచబడాలంటే ప్రేమ కలిగి ఉండాలి. ఆ ప్రేమను హరించేది కోపం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం మనం చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4:11. ప్రియులారా, దేవుడు మనలను ఈలాగు ప్రేమించగా మనము ఒకరినొకడు ప్రేమించబద్దులమైనాము. ఏ మానవుడు దేవుని ఎప్పుడూ చూచి ఉండలేదు. మనము ఒకరినొకడు ప్రేమించినట్లా దేవుడు మన యందు నిలిచిండును, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామనియు ఆయన మన యందు ఉన్నాడనియు తెలుసుకొనుచున్నాము. ఏలనగా ఆయన మనకు తన ఆత్మతో పాలు దయచేసి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండాలి. అలాగే 1 యోహాను పత్రిక 3:14-16 చూద్దాం. 3వ అధ్యాయం 14 నుంచి. మనము సహోదరులను ప్రేమించుతున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేని వాడు మరణమందు నిలిచి ఉన్నాడు.
తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరు ఎదుగుదురు. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టిన కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనిచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్దులమై ఉన్నాము. కోపాన్ని ఆపుకోలేని వారము ప్రాణాలు పెట్టగలము. సో మనము ఇతరుల పట్ల మన కోపాన్ని వ్యక్తీకరిస్తున్నప్పుడు, వారు చేసిన అపరాధాల బట్టి మనము సహించలేక మనము రిటాలియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు, మనము చేసిన అపరాధాలకు దేవుడు తన కోపాన్ని వ్యక్తపరిస్తే, తన ఆగ్రహాన్ని, తన ఉగ్రతను వ్యక్తపరిస్తే ఏమవుతుందో ఒకసారి ఆలోచించు. ఆయన ప్రేమించాడు కనుకనే నీవు నేను ఇంకా బ్రతికున్నాం. ఆయన ప్రేమలో నిలిచి ఉన్నాము కనుకనే, ఆయన మనలో నిలిచి ఉన్నాడు కనుకనే మనం ఇంకా సజీవులుగా ఉన్నాం. రిమెంబర్ ద ఫ్యాక్ట్. నీలో ప్రేమ నిలిచి ఉండకపోతే కోపము నీలో ప్రవేశిస్తుంది. ఆ కోపము దేవునితో నీకు నాకు ఉండవలసిన సంబంధాన్ని, సహవాసాన్ని చెడగొడుతుంది. 5వ అధ్యాయం ఇప్పుడు చూద్దాం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు కూడా మనం గమనిస్తే, యేసు క్రీస్తయి ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడు. పుట్టించిన వాడిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వాడిని ప్రేమించును. మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞ నెరవేర్చు వారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలననే ఎరుగుదుము. మనము దేవుని మూలముగా పుట్టి ఉన్నాము. పుట్టించిన వారిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వారందరినీ ప్రేమించు. పుట్టించిన వారిని ప్రేమించి అనగా దేవుణ్ణి మనం ప్రేమిస్తే ఆయన మనం పుట్టించాడు కాబట్టి మనం ఎవరిని ప్రేమించాలి? ఆయన ద్వారా ఇంకా పుట్టించబడిన వారందరినీ ప్రేమించాలి. కాబట్టి మానవుని యొక్క కోపము దేవుని నీతిని నెరవేర్చదు అనే ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒకవేళ కోపము ఆగ్రహము అనేది మనలో నిలిచి ఉంటే దేవుని ప్రేమ మనలో నిలిచి ఉండదు. కాబట్టి దేవుని నీతి మనము కలిగి ఉండాలంటే ఇతరులను ప్రేమించాలి. ఇతరులను ప్రేమించాలంటే మనలో కోపము ఉండకూడదు. 21వ వచనం మనం గమనిస్తే, అందుచేత సమస్తమైన కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించగల శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. సాత్వికతతో అంగీకరించుడి. మొదట వినండి, రెండవదిగా అంగీకరించండి. నేను చాలాసార్లు ఆలయంలో ఉపదేశానికి ముందు చెప్తూ ఉంటాను, దేవుని వాక్యాన్ని ఆలకించాలి, అర్థం చేసుకోవాలి, అన్వయించుకోవాలి, అనుసరించాలి. ఆలకించాలి, అర్థం చేసుకోవాలి, అన్వయించుకోవాలి, అనుసరించాలి. యాకోబు అదే చెప్తున్నాడు. మొదట మీరు వినండి, వినటకు వేగిర పడండి. ఇక్కడ రెండవ మాట ఏంటంటే, మీరు అంగీకరించండి, సాత్వికముతో అంగీకరించండి. అంగీకరించకమునగా దేవుని వాక్యాన్ని అంగీకరించక ముందు అక్కడ వ్రాయబడ్డ ఒక కండిషన్ అంటే, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని 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 సమస్తమైన కల్మషమును దుష్టత్వమును మాని రక్షించగల దేవుని వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. అనగా దేవుని వాక్యాన్ని వినాలంటే వినకముందు ఏం చేయాలండి? సమస్తమైన కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మానివేయాలి. ఆ తర్వాతనే దేవుని వాక్యాన్ని వింటే ఆ వాక్యము నీ చేత అంగీకరించబడుతుంది. మినీ బైబిల్ గా పేర్కొనబడిన మొదటి కీర్తన, దుష్టుల ఆలోచన చొప్పున నడవకయు, పాపుల మార్గం నిలవకయు, అపహాసకులు కూర్చుని చోట కూర్చుండకయు, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. సో దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి, దివారాత్రులు ధ్యానం చేయాలి అంటే, దేవుని వాక్యాన్ని దివారాత్రులు వినాలంటే ఏం చేయాలి? కేవలము చదవడం కాదు, ఆలకించడం మాత్రమే కాదు,
ఒక కండిషన్ అంటే దేవుని వాక్యాన్ని వినక ముందు, ఆలకించక ముందు, ధ్యానించక ముందు దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రం ముందు ఆనందించాలి. అలా ఆనందించినప్పుడు ఆ చివరి మాట 6వ వచనంలో, మొదటి కీర్తన 6వ వచనంలో, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనం. కాబట్టి ఒకవేళ దుష్టుల ఆలోచన చొప్పున నడుస్తూ, పాపల మార్గంలో నిలుస్తూ, అపహాసకులు కూర్చుని చోట కూర్చుంటూ, దాంతో పాటుగా దేవుని వాక్యాన్ని కూడా ధ్యానం చేస్తుంటే ముగింపేంటో తెలుసా? దుష్టుల మార్గము నాశనం నడుపుతుంది. నువ్వు దుష్టులతో సహవాసం చేస్తున్నావు కాబట్టి, సాంగత్యం చేస్తున్నావు కాబట్టి, రక్షించగలిగిన దేవుని వాక్యము నీలో నిలిచి ఉండదు. రక్షించగలిగిన దేవుని వాక్యం నీలో నిలిచి ఉండదు. కాబట్టి దేవుని వాక్యము నీలోనికి రావాలంటే నువ్వు ఏ పరిస్థితుల్లో, ఏ స్థితిగతుల మధ్య నీవు అంటుకట్టబడి ఉన్నావో దానిలోంచి నరుకబడి, క్రీస్తు యుద్ధకు నడిపించబడి, క్రీస్తులో నీవు నేను అంటుకట్టబడాలి. సో రక్షించ శక్తి గల వాక్యమును సాత్వికంతో అంగీకరించండి. రక్షించగల శక్తి గల వాక్యమును ఆలకించండి, వినండి, వినుటకు వేగిరపడండి, విన్న వాక్యాన్ని అంగీకరించండి. ఈ అంగీకరించాలనగా నువ్వు యాక్సెప్ట్ చేయాలంటే నీవు ముందుగా చేసినట్టే నీలో ఆల్రెడీ ఉన్నటువంటి సమస్తమైన కల్మషము, విర్రవీగుచున్న దుష్టత్వము మానివేసి అనగా బయటికి పంపివేసి వాక్యాన్ని లోపలికి పంపించు. దేవుని వాక్యము నీలోనికి రావాలి, నీలో నిలిచి ఉండాలి, నీవు అంగీకరించాలి. నీవు విన్నదాన్ని నీవు అంగీకరించాలంటే నీలో ఆల్రెడీ తిష్ట వేసినటువంటి ఆ సమస్త కల్మషం, విర్రవీగుచున్న ఆ దుష్టత్వము అనేది బయటికి పోవాలి. అది బయటికి పోతేనే తప్ప దేవుని వాక్యాన్ని అనగా నీవు ఆలకించిన వాక్యాన్ని నేను అంగీకరించలేదు. కాబట్టి అంగీకరించబడాలి దేవుని వాక్యము. ఆలకించబడిన దేవుని వాక్యము అంగీకరించబడాలంటే అంగీకరించేది హృదయము కనుక ఆ హృదయములో అప్పటి వరకు ఉన్నటువంటి సమస్త కల్మషము బయటికి పోవాలి, విర్రవీగుచున్న దుష్టత్వము బయటికి పోవాలి. అవి అలాగే హృదయంలో ఉండగా వాటితో పాటుగా దేవుని వాక్యము నీ హృదయంలో నిలిచి ఉండే అవకాశం లేదు. దుష్టత్వముతో కానీ, దుర్మార్గముతో కానీ, పాపముతో కానీ దేవుడు సహవసించలేడు. దేవుని వాక్యం అక్కడ నిలిచి ఉండదు. ఇఫ్ యు వాంట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు డ్వెల్ ఇన్ యువర్ హార్ట్, నీ హృదయంలో, నా హృదయంలో ఆల్రెడీ తిష్ట వేసినవన్నీ కూడా బయటికి వెళ్ళాలి. ఇర్మియా గ్రంథంలో మనకు బాగా తెలుసు 17వ అధ్యాయము 9లో, హృదయం అన్నిటికన్నా మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలిగిన వాడు. ఆదాము ద్వారా సంక్రమించబడిన వారసత్వపు అనుభవాల మధ్య మానవుని హృదయము పాపం అనే ఘోరమైన వ్యాధితో నింపబడి ఉంది. నీవు అంగీకరించాలి, దేవుని వాక్యాన్ని అంగీకరించాలంటే యు నీడ్ టు యాక్సెప్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఫర్ విచ్ యు నీడ్ టు క్లీన్ యువర్ హార్ట్. నీ హృదయాన్ని పరిశీలించుకొని పవిత్రపరచుకుంటే తప్ప పవిత్రాత్ముని యొక్క ఆ వాక్యము నీ హృదయంలోనికి, నా హృదయంలోనికి ప్రవేశించు. మార్కు సువార్త 7వ అధ్యాయము 23వ వచనంలో దేవుడు యేసయ్య స్పష్టంగా చెప్పిన మాటలు ఒకసారి నేను జ్ఞాపకం చేస్తాను. మార్కు సువార్త 7వ అధ్యాయం 20 నుంచి గమనిస్తే, మనుషుని లోపల నుంచి బయలు వెళ్ళినది మనుషుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుంచి దురాలోచనలు, జారత్వమును, దొంగతనమును, నరహత్యలు, వ్యభిచారమును, లోభమును, చెడుతనమును, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణను, అహంభావమును, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్యు లోపల నుండియే బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచు. సో మానవుని అపవిత్రపరిచేవి ఎక్స్టర్నల్ అఫైర్స్ కాదు, ఇంటర్నల్ అఫైర్స్, అంతరంగిక స్వభావం. కాబట్టి వినుటకు వేగిరపడాలి, అలాగే
ఆ రక్షించగల శక్తి గల వాక్యమును సాత్వికంతో అంగీకరించాలి. అలా అంగీకరించబడాలంటే సమస్త కల్మషాన్ని, విర్రవీగుచున్న దుష్టత్వాన్ని మనము విడిచిపెట్టాలి. అందుకే అక్కడ వ్రాయబడ్డ మాట, స్పష్టంగా వ్రాయబడ్డ మాట అంటే, అందుచేత సమస్త కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని 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 అది మానకుండా దేవుని వాక్యము నీలో నిలిచి ఉండాలంటే సాధ్యం కాదు. దుష్టుల ఆలోచన చెప్పు నడవకుండా, పాపుల మార్గం నిలవకుండా, అపహాసకులు కూర్చుని చోట కూర్చుండకుండా దేవుని వాక్యము ధ్యానం చేసేంత మాత్రాన ఆ వాక్యము నీలో నిలిచి ఉండదు. వాక్యము నీలో నిలిచి ఉండకపోతే నీ జీవితంలో రక్షణ. ఫిబ్రి పత్రిక 12వ అధ్యాయము 1వ వచనంలో కూడా, సులువుగా పెట్టు చిక్కుల పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి మానివేసి, విడిచిపెట్టి సమస్త కల్మషాన్ని మానివేయాలి. చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టాలి. అలాగే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో కూడా చాలా చోట్ల ఈ వాక్య భాగాలు ఉన్నాయి. 2వ అధ్యాయం 1వ వచనం నుంచి, ప్రభు దారులని మీరు రుచి చూచిన ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలు మాని 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 క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలన వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. నిర్మలమైన పాల వలన, వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించండి. రక్షణలో ఎదుగు నిమిత్తం ఆపేక్షించక ముందు ఏం చేయాలి? సమస్తమైన కపటమును, వేషధారణను, దుష్టత్వమును, అసూయను, దూషణ మాటలు మానివేయాలి. అవి మానకుండా రక్షించగల దేవుని వాక్యాన్ని మనము అంగీకరించాలి. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనాన్ని మనం గమనిస్తే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనముగట వలన రూపాంతరము, మీ మనస్సు మారాలి. సో వింటున్నాం మనం దేవుని వాక్యాన్ని, కానీ విన్న వాక్యాన్ని మనం అంగీకరించలేకపోవడానికి గల కారణాల్లో ప్రధానమైన కారణం అంటే మనస్సు మారలేదు. ఆ హృదయంలో గూడు కట్టుకున్న సమస్త దుష్టత్వాన్ని విడిచిపెట్టగలిగిన రీతిగా మన ప్రవర్తన, లేకపోతే మన మారు మనస్సు లేదు. ఈ లోక మర్యాద చొప్పున నడుస్తూ దేవుని వాక్యం మనలో నిలిచి ఉండాలంటే లోకానికి దేవునికి వైరం ఉంది. ఆ వాక్యంలో తన రక్షణ కార్యాన్ని జరిగించండి. అలాగే 13, 11, 14 కూడా చదువుతారు పత్రికలోని 11 నుంచి చదువుతారు. మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేలైనా తెలుసుకుని అలాగ చేయండి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనం అంధకార క్రియలను విసర్జించి మానివేసి తేజస్సంబంధమైన యుద్ధోపకం ధరించుకుందాం. అల్లరితో కూడిన ఆటపాట్లను, మత్తలను లేకయు, కామ వికారములను, పోకిరి చేష్టలను లేకయు, కలహమైనను, మత్సరమైన లేకయు, పగటియందు నడుచుకున్నట్లుగా మర్యాదగా నడుచుకుందాం. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీరము విషయమై ఆలోచన చేసి కొనకుడి. క్రీస్తును ధరించుకోండి. ఎందుకంటే రక్షణ మనకు సమీపముగా ఉంది. ఏ దినము క్రీస్తు రాకడా, ఏ దినము మన ప్రాణం పోకడా. కాబట్టి ఆ గాఢాంధకారపు అనుభవాలు, ఆ చీకట్లో కలిసిపోయే అనుభవాలు, ఆ సమాధిలో చేరే అనుభవం నీ జీవితంలో, నా జీవితంలో ప్రవేశించక ముందే క్రీస్తును ధరించుకోవాలి అంటే
నాలో నీలో ఉన్నటువంటి అపవాది బయటికి వెళ్ళాలి, ఆ అపవిత్రతను వెళ్ళగొట్టించాలి, మారాలి మారాలి మారాలి. అపోస్తుల కార్యము ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22-24 వచనాలు చదువుతాం. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్త వృత్తియందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలను. నవీన స్వభావమును ధరించుకొనవలను. ప్రాచీన స్వభావమును వదులుకొని, put off the old nature and put on the new nature. ఆ ప్రాచీన స్వభావాన్ని, పాపపు స్వభావాన్ని, పాత ఆదాము సంబంధమైన జీవిత విధి విధానాలు విడిచిపెట్టకుండా క్రీస్తును ధరించుకోవడం కానీ, క్రీస్తు వాక్యమును మన హృదయంలో నింపుకోవడం కానీ, ఆ వాక్యం మన హృదయంలో నిలిచి ఉండడం కానీ అసాధ్యం. వినుటకు వేగిరపడాలి, మాటలాడుటకు నిదానించాలి, కోపపడుటకు నిదానించాలి. నరుని కోపము దేవుని నీతిని అనగా దేవునితో కలిగిన సంబంధాన్ని నెరవేర్చదు. కాబట్టి మనం ఏం చేయాలి? సమస్తమైన కల్మషాన్ని, విర్రవీగుచున్న దుష్టత్వాన్ని మాని మన ఆత్మను రక్షించగలిగిన దేవుని వాక్యమును, శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. టు బి యాక్సెప్టెడ్. దేవుని చేత అంగీకరించబడాలంటే దేవుని వాక్యాన్ని మనం అంగీకరించాలి. అలా ఆ వాక్యం మనం అంగీకరించాలంటే అక్కడ ఉండవలసిన మరొక లక్షణము సాత్వికం, మీక్నెస్. నీవు తగ్గించుకుని నీకు ఉన్న వాటిని బట్టి, నీలో ఉన్న వాటిని బట్టి, నీ చుట్టూ ఉన్న వారిని బట్టి నీవు రక్షించుకోలేవు కనుక నీవు తగ్గించుకుని, ప్రభువా నేను కానీ, నాలో ఉన్నవి కానీ, నా వారు కానీ, నా చుట్టూ ఉన్నవారు కానీ, నాకున్నవి కానీ నన్ను నేను రక్షించుకోలేను, నన్ను రక్షించలేను. రక్షించగల శక్తి గల వాక్యాన్ని నేను అంగీకరిస్తున్నాను అంటూ సాత్వికత్వాన్ని నువ్వు ప్రదర్శించగలిగితే సాత్వికులు ధన్యులు, వారు భూలోకములు స్వతంత్రించుకుంటారు. ఈ రక్షించగల శక్తి గల వాక్యాన్ని నువ్వు సాత్వికతతో అంగీకరిస్తే భూలోకమే కాదండి, పరలోకాన్ని కూడా స్వతంత్రించుకుంటారు. కృపగల దేవా, దయల తండ్రి, మీ పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. నీ లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడారు. ఈ మాటలు మేము వినడానికి వేగిరపడాలని, అదే రీతిగా కోపపడుటకు నిదానించాలని, మాటలాడుటకు నిదానించాలని, మా కోపము ప్రభా నీతో మాకు కలిగి ఉన్న సంబంధాన్ని లయపరుస్తుందని, కాబట్టి నీతో కలిగి ఉండవలసిన ఆ సంబంధానికి హాని కలిగించి ఆ కోపాన్ని విడిచిపెట్టి మమ్మల్ని రక్షించగలిగిన సత్యవాక్యాన్ని అంగీకరించుటకు మీకు ఉపదేశించి, ఆ వాక్యము మేము అంగీకరించాలంటే మాలో ఉన్నటువంటి సమస్తమైన కల్మషం, విర్రవీగుచున్న దుష్టత్వాన్ని మేము మానివేయాలి, అనగా వాటిని విసర్జించాలి, వాటిని బయటికి పంపించాలి. ఎందుకంటే ప్రభువా, అపవిత్రతతో పవిత్రాత్ముడు సహవాసం చేయలేడు.
మా హృదయము నీకు ఆలయముగా నీవు చేసుకున్నావు గనుక, నీ స్వరక్తమిచ్చి మమ్మల్ని కన్నావు గనుక, మా హృదయంలో నీవు నివసించాలని, మా హృదయము నీకు ఆలయమని నీవు సెలవిచ్చున్నావు గనక, మా హృదయం అనే నీ ఆలయములు నీకు ఆయాసంగా ఉండే ఏ దుష్ట స్థితిగతులు నాలో మాలో ఉండకుండా వాటిని మానివేటకు, విడిచిపెట్టుటకు, విసర్జించుటకు మీ శక్తిని మాకు అనుగ్రహించండి. మా రక్షకుడు, మా విమోచకుడు, సజీవుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని శాశ్వతమైన దీవెన, ఆదరణ మన ప్రేమించి బిడ్డలకు చేరిన మనకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి రాబోయే దినాల్లో మరి గృహాల్లో ఉండి క్షేమంగా ఉండండి. వారంలో జరిగే కార్యక్రమాలు జూమ్ ద్వారా ఏర్పాటు చేయబడ్డాయి. ప్రతి మంగళవారం నాడు 10 గంటలకు స్త్రీల సమాజ ప్రార్థన కూడిక ఉంటుంది. 10 గంటలకు. బుధవారం నాడు 8 గంటల నుంచి బైబిల్ స్టడీ ఉంటుంది. శుక్రవారం సాయంకాలం 7 గంటల నుంచి మరి విజ్ఞాపన ప్రార్థన కార్యక్రమాలు ఉంటాయి. దయచేసి మరి సంఘ కార్యక్రమాల్లో జూమ్ ద్వారా పొందండి. అదే రీతిగా బాధిత హృదయాలతో ఉన్న వారిని ఆదరించండి, వారి గురించి ప్రార్థన చేయండి. హాస్పిటల్లో ఉన్న వారి గురించి, రోగగ్రస్తుల వారి గురించి, మరి వారి ఆరోగ్య నిమిత్తం మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకొని మరొకసారి మీకు అందరికీ ప్రభు నామమున శుభాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు.